న్యూస్కి స్వాగతం. రానున్న టీడీపీ ప్రభుత్వంలో విశ్వబ్రాహ్మణులకు నామినేటెడ్ పదవులతో పాటు తగిన ప్రాధాన్యత ఇస్తామని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ భరోసా ఇచ్చారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో 48వ డివిజన్ కుక్కలగుంటలో విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పొంగూరు నారాయణ హాజరయ్యారు. ఆయనకు విశ్వబ్రాహ్మణులు ఘన స్వాగతం పలికి పూలమాలలు, శాలువలతో సత్కరించారు. అనంతరము చలకచర్ల పిచ్చయ్య ఆధ్వర్యంలో పలువురు విశ్వబ్రాహ్మణులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి నారాయణ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. విశ్వబ్రాహ్మణులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి పార్టీలు విశ్వబ్రాహ్మణులు చేరడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో విశ్వబ్రాహ్మణులకు నామినేటెడ్ పదవులతో పాటు వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. విశ్వబ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామిరెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక అనురాధ, అధిక సంఖ్యలో విశ్వబ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు. కందుకూరు బ్రహ్మయ్య, కందు రాజేష్, బాలయ్య గోపి, ఎస్కే షాహిద్, ఆవుల గోపి, పొంగూరు మధు, దేవల శ్రీనివాసం, ఉమ్మడి ఏవైతే మన జనసేన అభ్యర్థిగా నేడు చేసిన వారందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యాక్చువల్గా ఈ సభ 6 గంటలకు అనుకున్నది, 4 గంటలు ఫస్ట్ అనుకున్నారు. తర్వాత ర్యాలీ ఉండటం వల్ల దీన్ని ఒకరో పోస్ట్పోన్ చేయటం జరిగింది. దానికి అన్నిగా ఎవరు భావించొద్దని కోరుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఈ రాష్ట్రంలో ఈరోజు అరాచక పాలన జరుగుతుంది. ఎందుకంటే మనం ఉండేది ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కువ జనాభా కలిగిన దేశంలో భారతదేశం నెంబర్ 1. ఎంతో కాలం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. వాళ్ళు పరిపాలించినప్పుడు కంప్లీట్గా అరాచకాలే. ఎవరు మాట్లాడటానికి లేదు, ఎవరు మాట్లాడినా తీసుకొని జైలు వేసేవాళ్ళు. అలాంటిది మళ్ళా ఈ 2019 నుంచి 24 దాకా వచ్చేస్తున్నాం. వ్యాపారస్తులు ఎక్కడ చూస్తే అక్కడ వణికిపోతున్నారు. ఏ రోజు వాళ్ళు కొట్టేస్తారా, లేదంటే ఏ రోజు వాళ్ళు లైసెన్స్ తీసేస్తారా, లేదంటే ఏ రోజు స్టేషన్ తీసుకుపోతారా, ఇలాంటి పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అందుకని రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీలో ప్రజలు వెక్స్ అయిపోయినారు. ఈరోజు మీకు అందరికీ ఒకటి చెప్తున్నాను. మనం ప్రత్యేకంగా నెల్లూరు తీసుకుంటే, నెల్లూరు 2014 నుంచి 19 దాకా అనేక కార్యక్రమాలు చేసాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, దోమలు లేని నగరం చేయడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ 550 కోట్లతో శాంక్షన్ చేసి 90% పూర్తి చేసాం. అంటే 365 రోజులు స్వచ్ఛమైన నీరు ఉండాలని 37 కిలోమీటర్లో ఉన్న సంగం బ్యారేజ్ నుంచి లైన్లు వేసి నెల్లూరు మొత్తం కంప్లీట్గా అండర్గ్రౌండ్ లైన్లు వేసాం. జస్ట్ ఇంటికి కనెక్షన్స్ ఇవ్వాలి. నేను ఉన్నప్పుడు 3 వార్డులు కూడా ఇచ్చాను. అయితే మిగతా వాళ్ళు ఇవ్వాల. అందరూ ఆ బ్లూ పైపులు అంటున్నారు. అవి జస్ట్ కనెక్షన్ ఇయటమే, అదే వదిలేశారు. అదే 550 కోట్లు. పేదల నిరుపేదల కోసం 2360 కోట్లతో 43,000 హౌసెస్ శాంక్షన్ చేసి కన్స్ట్రక్ట్ చేశాం. అవి కూడా సరిగ్గా ఇవ్వాలి. ఎక్కడికి పోయినా సార్ నేను మాకు హౌస్ ఇస్తామన్నారు, అవసరం లేదు, అప్పుడు లాటరీ వేశారు, హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఇచ్చినా హ్యాండ్ ఓవర్ చేయలేదు. నిజంగా దారుణం. 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. అదేవిధంగా మీకు తెలుసు బారా షాహిద్ దర్గా బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. అదేవిధంగా నెక్లెస్ రోడ్ ఎవరు ఊహించిన విధంగా 31 కోట్లతో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసి ఇంకా 2 ఫేజులు చేయాలి.
హైదరాబాద్ నగరానికి నెక్లెస్ రోడ్డు ఉంటే మన నెల్లూరు స్వర్ణాల చెరువుకి ఎందుకు నెక్లెస్ రోడ్డు ఉండకూడదని నాకై నేను క్వశ్చన్ వేసుకొని దాన్ని చేయించాను. ఎవరు నన్ను అడగలా. దోమల్ని నగరం చేయడానికి నన్ను ఎవరు అడగలా. నాకై నేనే 550 కోట్లతో డిజైన్ చేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చి చేయించాను. అదేవిధంగా ఒక వాటర్ పెన్నానూరు నుంచి డ్రా చేస్తాం, పెన్నానూరు నుంచి. కానీ ఎండాకాలం వాటర్ కింద పోవటం వల్ల అక్కడ వచ్చే నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు రావు. అధికారులు ఆ రోజు అడిగాను, నెల్లూరుకి 365 రోజులు స్వచ్ఛమైన నీళ్లు కావాలంటే ఇక్కడి నుంచి డ్రా చేస్తే రావు సార్. సంగం బ్యారేజ్లో 365 రోజులు స్వచ్ఛమైన నీళ్ళు ఉంటాయి. అక్కడి నుంచి తీసుకురావాలంటే 550 కోట్లు అవుతుంది. ఉన్న లైన్స్ అన్ని మార్చాలి. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వేసిన లైన్స్ అవన్నీ తుప్పు పట్టిపోయినాయంటే 550 కోట్లతో చేసాం. అది ఎవరు అడగల. సంగం బ్యారేజ్